అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి దినవాక్యంగా 91వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాము. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తు నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేట కాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. ప్రియమైనటువంటి దేవుని యందు సహోదరి సహోదరుడా, చదవబడుతున్న ఈ వాక్య భాగంలో గమనించినప్పుడు భక్తుడు తన జీవిత అనుభవంలో నుండి చెప్తున్నట్టుగా ఈ మాటలున్నాయి. మనిషి జీవితంలో నివాస స్థానం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అన్ని రకాల ఆలోచించి ఆ వాతావరణాన్ని, ఆ పరిస్థితులను గమనించి ఒక ప్రాంతంలో నివాసం ఏర్పరచుకుంటాడు మానవుడు. అది మనలో ఎవరమైనా అదే చేస్తాము. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, బలం ఉంటే 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 8 సంవత్సరములు మానవుని జీవితము. ఆ తర్వాత ఈ లోకం విడిచి వెళ్ళాల్సి ఉంది. అదే విధంగా ఈ లోకములో ఉన్నంత వరకు కూడా మానవుని యొక్క మనుగడ ముందుకు సాగాలంటే ఒక అండ, ఒక ఆదరణ, ఒక సహాయము మనకు ఉండాలి. అలాంటప్పుడు దేవుడు చేసే గొప్ప కార్యాన్ని భక్తుడు చెబుతూ ఉన్నాడు. తను ఆధారం చేసుకున్నాడంట, తను అనుభవించాడంట. ఆ మాటలు లోకానికి తెలియజేస్తూ ఉన్నాడు. లోకంలో నీవు, నేను, మనమందరం ఉన్నాము. లోకం అంటే మట్టి కాదు, మనుషులు అని మనకున్నటువంటి నానుడిని, మనకున్నటువంటి వాస్తవ విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, లోకం అంటే మట్టి కాదు మనుషులు అన్నప్పుడు ఆ మనుషులము మనము. అయితే మన జీవితానికి ప్రాముఖ్యమైన మాటలు ఈ మాటలు. భక్తుడు చెప్తున్న మాటను ఒకసారి చూద్దాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తు నీడను విశ్రమించువాడు. మహోన్నతుడు మోస్ట్ హై, ఉన్నతమైన వాడు. ఇంకా ఆయనకు మించిన మరో స్థానం అంటూ ఏది లేదు. ఆయన చాటున నివసించిన వాడు, సర్వశక్తు నీడను విశ్రమించువాడు. ఆయనని ఆధారం చేసుకుంటే, ఆయన నివాస స్థానం చేసుకుంటే నెమ్మది దొరుకుతుందట, విశ్రాంతి దొరుకుతుందంట. ఎందుకంట ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయన చెబుతుంది ఎవరి గురించి? యెహోవాను గూర్చి. ఆయన ఆధారం చేసుకుంది ఎవరిని? యెహోవా దేవుణ్ణి. అనువాడు, ఉన్నవాడు, అన్ని వేళలా ఉన్నవాడు, ఉనికిలో ఉన్న దేవుడు, మాటతో సమస్తమును సృష్టించినవాడు, మహోన్నతుడు. ఆయనని ఈ భక్తుడు ఆధారం చేసుకున్నాడట. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినప్పుడు ఈయనని ఆధారం చేసుకొని ఆయన పొందినటువంటి అనుభవాన్ని కనుక ఒకసారి ఆలోచిస్తే, ఈయన మహోన్నతుడు, ఈయన సర్వశక్తిమంతుడు, ఈయన లోకానికి సృష్టికర్త అన్న సత్యం మనం గమనించినప్పుడు, సర్వానికి కారణభూతుడైనటువంటి దేవుడు ఆయన తండ్రి పాత్రలో మనకు అగుపడుతూ ఉన్నాడు. అంటే ఆయన సృష్టించుకున్న సృష్టి, మనము ఆయన బిడ్డలం. అయితే తండ్రి చాటుకెళ్ళి ఆశ్రయము, ఆనందము పొందని బిడ్డలంటూ ఉన్నారా? నీవు కనుక్కున్న నీ బిడ్డలు నీ చాటుకొచ్చినప్పుడు, నీ చెంతకొచ్చినప్పుడు, వారి అవసరత కొరకు, వారి అక్కర కొరకు నిన్ను అడిగినప్పుడు, నీకున్నటువంటి స్థితిలో వారికి మేలు చేయగలిగావు కదా?
వారిని తృప్తిపరచగలిగావు కదా, వారికి నెమ్మది అనుగ్రహించావు కదా. అలాగే నన్ను మనలను సృష్టించిన దేవుని దగ్గర కూడా ఇంతే ప్రేమ, ఇంతకైనా గొప్ప ప్రేమ దొరుకుతుంది అన్న సత్యాన్ని ఒకసారి భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈయన యొక్క చాటుకు వెళ్ళిన స్థితి, నివాస స్థలముగా చేసుకున్నటువంటి స్థితిని గమనించినప్పుడు మనమందరము మానవులము మన జీవితాల్లో మన ప్రయాణాల్లో గమనించినప్పుడు మనకొచ్చే ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, లేకుంటే ఇతరుల వల్ల వచ్చే హేళన మాటలు, అనాలోచితంగా వేసినటువంటి అడుగు వల్ల వచ్చే వేదనలు, లేదు అయోమయంగా సత్యానికి విరుద్ధంగా జీవించినప్పుడు వచ్చే ఆపదలు ఎన్నో ఉంటాయి. వీటన్నిటిలో చేరుకోవాల్సినటువంటి గమ్యము, చాటు చేసుకోవాల్సినటువంటి స్థానము ఏదైనా ఉంది అంటే అది దేవుడు, సృష్టికర్త అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన చాటునంట విశ్రమం దొరుకుతూ ఉందంట, విశ్రమించడం సాధ్యమవుతూ ఉందంట, సేద తీర్చుకోవడం సాధ్యమవుతూ ఉందంట. ఆయన సేద తీర్చుకున్నాడంట. ఆయన నాకు ఆశ్రయము, నేను నమ్ముకున్న నా కోట అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. కోట అన్నప్పుడు అనేకులు ప్రవేశించి దాక్కునే చోటు. కోటలు, ప్రాకారాలు శత్రువు అనేవాడు లోనికి ప్రవేశించకుండా నిర్మించుకునేవి. అంటే శత్రువు భయము నుండి విడుదల పొంది ఆనందించే ఆ యొక్క స్థానము, ఆ కోట. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు, శరీరపరంగా చూసినప్పుడు శత్రువులు, వేదనలు, బాధలు గిట్టని వారు ఉంటారు, వారి నుంచి వచ్చే ఉంటాయి. మరొకటి గమనించినప్పుడు మహోన్నతుడైన వాడు, మనకు నివాస స్థానమైన వాడు, మనకు ఆశ్రయప్రమైన వాడు ఉన్నాడు అంటే మహోన్నతునికి విరోధమైనటువంటి మరొక శక్తి, మరొక విధానం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ప్రాముఖ్యంగా వాని నుండి తప్పించుకోవాలి. బైబిల్ లేఖనం సెలవిస్తానుంది వాని గురించి. ఏమని మనం ఒక్కసారి గమనిస్తే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి, అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని అటు ఇటు తిరుగుచున్నాడట. వాడి పని సృష్టిని అయోమయంలోకి నెట్టేయడము, మానవుణ్ణి మాయలోనికి నెట్టేయడము, వేదనల్లోనికి నెట్టేయడము. దుష్టుడు వాని ఆలోచన మొత్తము మంచికి విరుద్ధంగా ఉంటుంది, సత్యానికి విరుద్ధంగా ఉంటుంది. అలాంటి స్థితిలో బహుశా అపవాది చేత ప్రేరేపింపబడిన వారి వలన వేదన పొందుతున్నటువంటి భక్తుడు ఈ దేవుణ్ణి ఆధారం చేసుకొని మేలు పొంది ఉన్నాడు. అందుకనే 3వ వచనంలో మనం గమనించినప్పుడు ఈ భక్తుడు అంటాడు, వేట కాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. వేటకాడు వేసే ఉరి ఎందుకో తెలుసా? వాని దాహం తీర్చుకోవడానికి, వాని ఆకలి తీర్చుకోవడానికి వేటకాడు బుర్లేస్తాడు, ధనం సంపాదించుకోవడానికి లోకరీతిగా వేస్తాడు. కానీ ఆ ఉరిలో పోయేది ఒక ప్రాణం. ఆకారం చిన్నది పెద్దది అవ్వచ్చేమో, కానీ ప్రాణం విలువ ఒకటే. ఇక్కడ గమనించినప్పుడు వేట కాని ఉరిలో నుండి విడిపిస్తాడట. ఆ ఉరిలోని నుండి విడిపింపబడాలంటే ఈ నివాస స్థానము అవసరమై ఉంది. ఈ మహోన్నతిని చాటుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన దగ్గర చేరి ఆయన నీడలో విశ్రాంతి పొందాలనేది భక్తుని యొక్క ఉద్దేశం. తనలాగా అనేకులు ఆ నెమ్మదిలోనికి రావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. గమనించినప్పుడు ఆయన వాటిలో నుండి రక్షిస్తాట.
రక్షించును. ఆయన రక్షణ పొందుకున్నాడు కాబట్టి రక్షించును అని చెప్తా ఉన్నాడు. అయితే ఈ మాటలన్నీ గమనిస్తూ ఉన్నప్పుడు ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీవు అనాలోచితంగా వేసిన అడుగు వలనో లేదా అనారోగ్యం వలనో వేదనకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నట్లయితే, ఇతరులు వేసే పన్నాగాల వలన హేళనకరమైన స్థితి గుండా వెళ్తే, ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి ఈ ఉరుల లాంటి ఉరులు నీ జీవితంలో ఉంటే, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి చెంతకి వెళ్ళాలి, ఎక్కడ నాకు చోటు దొరుకుతుంది, ఎక్కడ నేను దాక్కోవాలి, ఎక్కడ నెమ్మది పొందుకోవాలి నేను అని కనుక ఆలోచన నీ హృదయంలో ఊగిసలాడుతుంటే, భక్తుడు తన జీవితంలో చూసినటువంటి అనుభవాన్ని రాయించి పెట్టినటువంటి ఈ యొక్క లేఖనంలో నుండి ఈ సమయమున దేవుడు తెలియపరచాలనుకుంటా ఉన్నాడు తన బిడ్డలైన వారికి, నాకు, మీకు, మనందరికీ. ఆయన మనం నమ్ముకునదగిన మన కోట. ఆయనలో మనకు నెమ్మది ఉంది, ఆయనలో మనకు శాంతి ఉంది, సమాధానం ఉంది. నీకు ఈ నెమ్మది కావాలంటే, నీకు శాంతి సమాధానం కావాలంటే, నీకు ఆరోగ్యం కావాలంటే, నీకు ఆనందం కావాలంటే ఒక్కసారి ఈ కోటలోనికి ప్రవేశించు. ఈయనను ఆశ్రయపురంగా ఏర్పరచుకో, ఈయనని ధరించు. షర్ట్ ధరించినప్పుడు శరీరానికి కాపుదల, దేవుణ్ణి ధరించినప్పుడు ఈ దేహానికి, ఆత్మకు కాపుదల. ఈ భక్తుడు దేవుణ్ణి ధరించుకున్నాడని చెప్పవచ్చు, ఆశ్రయం చేసుకున్నాడు, ఆయనని నివాస స్థలంగా చేసుకున్నాడు. అనేక పరిస్థితుల నుంచి తను తాను కాపాడుకోవడానికి ఒక మంచి నివాసపురాన్ని ఏర్పరచుకున్నాడు. అయితే ఈ ఉదయకాలము నీవు నివసించదగిన నివాసపురము ఈ దేవుడు. నీవు నెమ్మది పొందుకోగలిగినటువంటి ఆశ్రయపురము ఈ దేవుడు. నిన్ను వేటకాని ఉరిలో నుంచి విడిపించగలిగినటువంటి దేవుడు ఈ దేవుడు. నాశనకరమైన తెగుల నుండి రక్షించగలిగిన దేవుడు ఈ దేవుడు.